2024 జాన్యువరి 1 నుంచి నాన్ వెజ్ అనేది ఆ ఇయర్ మొత్తం మానేద్దామని న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని సిన్సియర్గా ఫాలో అయిపోతున్న టైంలో టైక్వాండో పుట్టినటువంటి సౌత్ కొరియాలో 17th వరల్డ్ టైక్వాండో కల్చరల్ ఎక్స్పో జరుగుతుందని కాల్ వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది. సో నేను అక్కడికి వెళ్ళాల్సిన పని పడింది. నేను అప్పటి వరకు నా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేదండి. ఎమోషనల్గా కొంచెం బాధగా ఉన్నప్పటికీ నా కోసం నేను ఏదైనా నేర్చుకోవాలి, చేయాలని పట్టుదలతో వెళ్ళానన్నమాట. అక్కడ నేను నేర్చుకున్న విషయాల్లో కొన్ని వినండి. వెల్కమ్ టు మై ఛానల్ థ్రైవ్ విత్ ఎంవికే. వాక్ వాక్ వాక్. వాకింగ్ అనేది చిన్న వయసు మొదలుపెట్టి పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ జెండర్ అండి, ముసలి వాళ్ళ వరకు ఎన్నిసార్లు అయినా నడుస్తారు, ఎంత దూరమైనా నడుస్తారు. ఎందుకని నేను అడిగితే వాళ్ళు ఏమని సమాధానం చెప్పారో తెలుసా? నడవడం వలన బ్లడ్ అనేది బాడీలో అన్ని పార్ట్స్కి సక్రమంగా సప్లై అయ్యి వాటి ద్వారా ఎనర్జీని ఇస్తుంది, అలాగే టాక్సిన్స్ని కూడా మళ్ళీ కలెక్ట్ చేసి బయటికి పంపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి? నడవాలి కదా. అదే నన్ను మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగారనమాట. సో నేను నేర్చుకున్న గుడ్ పాయింట్ ఒకటి, ఎప్పుడు కదలిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు విషయం మొదలైంది నా ఫన్నీ అండ్ ఫ్యాక్ట్. రైస్ నాన్ వెజ్తో ఎలా తినాలి చూసారా? కుక్డ్ వైట్ రైస్ అనమాట. ఇది ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్. అవెన్లో పెట్టి నీళ్ళేసి తీసేసి చికెన్తోనా ఎలా తినాలండి? నా కష్టం చెప్పడానికి లేదన్నమాట. అప్పుడు బాగా గొడవ పెట్టేస్తే బయట రెస్టారెంట్ ఏమైనా దొరుకుతుందేమో వెజ్ అని వెళ్తే మాకు దొరికింది ఏంటి తెలుసా? ఆ నూడిల్స్లా కనిపిస్తున్న స్ప్రౌట్స్ అనమాట. చాలా పెద్దగా స్ప్రౌట్స్ మొలకలు వచ్చేసి ఉన్నాయి. గ్రీన్దేమో లెట్యూస్. నెక్స్ట్ కిమ్చీలో కూడా ఫిష్ తాలూకా సాస్ వేసారండి. నేను ఎలా తినాలి? ఫన్నీగా అనిపిస్తుంది కదా మీకు? నేనైతే కష్టపడ్డానండి బాబు. ఇట్లాంటి కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఏం తినకుండా ఎలా ఉంటారండి బాబు అని ఐస్ క్రీమ్లు, కాఫీలు, మిల్క్ షేక్లు, బనానా, ఫ్రూట్స్ ఏదో ఒకటి తినాలి కదా. అలా తిని అక్కడ సర్వైవ్ అయిపోయాం. కానీ ఈ కాఫీ బాగా నచ్చిందండి. చాలా లైట్గా, మంచి టేస్ట్తో, మిల్క్ తాలూకా ప్రాబ్లమ్స్ అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళకు కూడా బాగా పడేటటువంటి మంచి కాఫీ. ఇంకొకటి ఏంటంటే, సెకండ్ పాయింట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అక్కడ కుక్ చేసే టీమ్ అనమాట. వాళ్ళ ఫుడ్లో అసలు రైస్ లేదు, మొక్కజొన్న, సూపు, బాయిల్డ్ ఎగ్ ఇట్లాంటివి అనమాట. సో మనం కూడా మన డైట్ని హెల్తీగా చేసుకుందాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, subscribe and comment. Thank you.